Hey everyone, DJ here on Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం బ్లాక్ ఫ్రైడే 2023 వస్తున్న యూఎస్లో డీల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఈ వీడియో చేసి ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది అనమాట. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే టైంకి వీడియో చేశాను. 1 year చాలా క్విక్గా అయిపోయింది. ఇంత క్విక్గా మళ్ళీ ఈ వీడియో చేస్తానని అయితే అనుకోలేదు. అసలు బ్లాక్ ఫ్రైడే అంటే ఏంటి అంటే మాకు యూఎస్లో థ్యాంక్స్ గివింగ్ అని చెప్పి హార్వెస్ట్ సీజన్ నడుస్తుంది అనమాట. థ్యాంక్స్ గివింగ్ అయిపోయిన నెక్స్ట్ డే ఇమీడియట్గా మనకి బ్లాక్ ఫ్రైడే వస్తుంది. బ్లాక్ ఫ్రైడే రోజు నుంచి మనకి క్రిస్మస్ అయిపోయే వరకు ఆఫర్స్ అనేవి కంటిన్యూస్గా ఉంటాయి. కానీ బ్లాక్ ఫ్రైడే రోజు మేజర్ సేల్ అయితే ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. జనరల్గా మనకి బ్లాక్ ఫ్రైడే అనగానే గుర్తొచ్చేది టీవీ మీద సేల్స్ అనమాట. నిన్న సాయంత్రం ఖాళీగా ఉన్నామని కాస్కోకి వెళ్ళాం. కాస్కోలో అయితే టీవీస్ మీద క్రేజీ డీల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి శాంసంగ్ 65 inches టీవీ 4K UHD LED LCD టీవీ అనమాట. జనరల్గా దీని ప్రైస్ వచ్చేసి $1000 ఉండాలి. బట్ మనకి ఈ ఆఫర్లో $429కి వస్తుంది. ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైనా ఇలాంటి టీవీస్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ థ్యాంక్స్ గివింగ్ అప్పుడు కానీ బ్లాక్ ఫ్రైడే అప్పుడు కానీ పర్చేస్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఈ TCL 70 inches సేమ్ శాంసంగ్ లాగే 4K UHD LED LCD అనమాట. ఇదైతే జస్ట్ $399 అంటే అరౌండ్ $400కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి LG 75 inches 4K ఇది $650 ఉంది. ఈ LG టీవీ డిస్ప్లే అయితే కనుక నాకు చాలా బాగా నచ్చింది. చాలా గార్జియస్గా ఉన్నాయి కలర్స్ అని. దిస్ ఈజ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డీల్ ఇప్పుడు చెప్పబోతుంది. ఇది LGది 86 inches టీవీ 4K. జనరల్గా నేను వెళ్ళినప్పుడు 10 TVs పెట్టారు. అటు తిరిగి ఇటు తిరిగే లోపు అన్నీ అయిపోయాయి అనమాట. 3 మిగిలాయి. అంత క్రేజీగా సేల్ అయింది ఇది. మనకి ప్రస్తుతానికి ఇంట్లోకి టీవీ అవసరం లేదు కాబట్టి నేను పర్చేస్ చేయలేదు. లేకపోతే ఖచ్చితంగా నేను ఇదే చూస్ చేసుకునేదాన్ని. దీని ప్రైస్ వచ్చేసి $899. సో నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ ఇది నియో QLED వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీస్ అనమాట. జనరల్గా దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ $4000 ఉంటుంది. బట్ మనకి ఈ డీల్లో $2299కి వస్తుంది. ఇవైతే నాకు బాగా కాస్కోలో నచ్చిన డీల్స్ అనమాట. మీకు డీల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కాస్కో అండ్ వాల్మార్ట్ వెబ్సైట్స్ చెక్ చేయండి. మనకి టైం టు టైం అప్డేట్స్ వస్తాయి. సో టీవీస్తో ఎందుకు స్టార్ట్ చేశానంటే జనరల్గా బ్లాక్ ఫ్రైడే అనగానే క్రేజీ డీల్స్ టీవీతో వస్తాయి. అంతేకాని మీరు ఇండియాకి షిప్ చేయించుకుంటారని అయితే కాదు. సో నెక్స్ట్ మనకి యాపిల్ వెబ్సైట్లో కూడా కొన్ని డీల్స్ నడుస్తున్నాయి. ఏంటో చూద్దాం. సో ఇక్కడ యాపిల్ స్టోర్ షాపింగ్ ఈవెంట్ అని చెప్పి ఇలా ఒక నేమ్ పెట్టారు దీనికి. ఇదేంటి అంటే మనకి యాపిల్ గిఫ్ట్ కార్డ్ వస్తుంది అనమాట అప్ టు $200. సో ఇక్కడ మనకి ఎలిజిబుల్ పర్చేసెస్ లిస్ట్ ఇస్తారు. వాటితో మీరు ఏదైనా పర్చేస్ చేస్తే మనకి $200 రిటర్న్ గిఫ్ట్ కార్డ్ వస్తుంది. యాపిల్లో ఉన్న చిన్న తిరకాస్ ఇదే, మనకి సేల్ ఉన్నట్టే ఉంటుంది కానీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారనమాట $200. అది కూడా ఆ యాపిల్ గిఫ్ట్ కార్డ్ని ఓన్లీ యాపిల్ వెబ్సైట్లో మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాం. సో మనకి ఇది వచ్చేసి November 24th నుంచి స్టార్ట్ అవుతుంది. ఐఫోన్స్ మీద వచ్చేసి మీరు ఇక్కడ చూస్తే $75 గిఫ్ట్ కార్డ్ ఉందన్నమాట. దట్టు మీరు iPhone 14, iPhone 13 ఆర్ iPhone SE పర్చేస్ చేస్తేనే. iPhone 15 మీద అయితే ఎటువంటి డీల్స్ లేవు. హైయెస్ట్ యాపిల్ డీల్స్ వచ్చేసి మ్యాక్బుక్ అండ్ ఐప్యాడ్స్ మీద ఉన్నాయి. మ్యాక్బుక్ పర్చేస్ చేస్తే కనుక మీరు మ్యాక్బుక్ ఎయిర్ కానీ మ్యాక్ మినీ కానీ పర్చేస్ చేస్తే $200 యాపిల్ గిఫ్ట్ కార్డ్ వస్తుంది. ఒకవేళ మీరు స్టూడెంట్ అయ్యి మీ దగ్గర స్టూడెంట్ క్రెడెన్షియల్స్ ఉంటే మీకు ఇంకొక $100 ఇంకా తగ్గుతుంది అనమాట. సో ఓవరాల్గా మ్యాక్బుక్ స్టూడెంట్ ఆఫర్లో పర్చేస్ చేస్తే $300 ఆఫ్ వస్తున్నట్టు. నెక్స్ట్ ఐప్యాడ్ విషయానికి వచ్చేసరికి $100 గిఫ్ట్ కార్డ్ వస్తుంది అనమాట. దీంట్లో మనకి ఐప్యాడ్ ప్రో పర్చేస్ చేసినా కూడా ఆప్షన్ ఉంది. సో ఐప్యాడ్ ప్రో కానీ ఐప్యాడ్ ఎయిర్ కానీ ఐప్యాడ్ 10th జనరేషన్ కానీ ఐప్యాడ్ మినీ కానీ అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ వాచ్ మీద ఓన్లీ $50 గిఫ్ట్ కార్డే వస్తుంది. మీరు యాపిల్ వాచ్ సిరీస్ 9 కానీ యాపిల్ వాచ్ SE కానీ పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పాడ్స్ ప్రో మీద కూడా మనకి డీల్ నడుస్తుంది. మీరు ఎయిర్పాడ్స్ ప్రో కొన్నా, ఎయిర్పాడ్స్ 2nd జనరేషన్ కొన్నా, ఎయిర్పాడ్స్ 3rd జనరేషన్ కొన్నా మనకి $75 యాపిల్ గిఫ్ట్ కార్డ్ వస్తుంది. ఎయిర్పాడ్స్ మ్యాక్స్ మీద కూడా ఈ డీల్ ఉంది. కానీ నేనైతే పర్సనల్గా ఈ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ సజెస్ట్ చేయను బికాజ్ ఇట్ ఈస్ టూ ఓల్డ్. నెక్స్ట్ ఇయర్ మనకి కొత్త వర్షన్ రిలీజ్ చేస్తారు. సో నా సజెషన్ అయితే కనుక ఎయిర్పాడ్స్ ప్రో 2nd జనరేషన్ కానీ ఎయిర్పాడ్స్ 3rd జనరేషన్ కానీ పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హోమ్ పాడ్ మీద కూడా ఆఫర్ ఉంటుంది. యాపిల్ టీవీ 4K మీద కూడా ఉంది. రెండిట్లో ఏది పర్చేస్ చేసినా కానీ $50 గిఫ్ట్ కార్డ్ వస్తుంది. బీట్ స్టూడియో ప్రో కానీ లేకపోతే యాపిల్ యాక్సెసరీస్ ఏవి కొన్నా మనకి $50 యాపిల్ గిఫ్ట్ కార్డ్ అయితే వస్తుంది. నెక్స్ట్ google.comకి వెళ్తే ఇక్కడ మనకి November 27th నుంచి డీల్స్ స్టార్ట్ అవుతాయి.
ఇక్కడ షాప్ డీల్స్ లోకి వెళ్తే టోటల్ గా 3 ఆఫర్స్ ఉన్నాయి. పిక్సెల్ 8 మీద అయితే $150 సేవ్ నడుస్తుంది అనమాట. ఫోన్ రిలీజ్ అయింది అరౌండ్ $700 కి, ఇప్పుడు అది మనకి 550 కి అవైలబుల్ గా ఉంటుంది. ఇండియా తీసుకువెళ్ళడానికి అయితే పిక్సెల్ కానీ ఐఫోన్స్ కానీ యూఎస్ లో పర్చేస్ చేసి తీసుకెళ్ళటం బెటర్. రిమైనింగ్ ఏవైనా సరే ఇండియాలో కొనుక్కోవడమే బెటర్ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పిక్సెల్ వాచ్ మీద అయితే మనకి $80 ఆఫ్ నడుస్తుంది. అండ్ పిక్సెల్ టాబ్లెట్ అయితే కనుక $100 ఆఫ్ ఉంది. సో నెక్స్ట్ రిమైనింగ్ డీల్స్ చూద్దాము. OnePlus 11 విషయానికి వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, $700 ఉండాల్సిన ఫోన్ అయితే $550 కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పిక్సెల్ 8 Pro మీద అనమాట. జనరల్ గా ఇది మనకి అరౌండ్ $1000 ఉంటుంది కదా, $1000 మీద 20% ఆఫర్ ఇస్తున్నారు. అంటే $800 కి అవైలబుల్ గా ఉంది. సో ఇండియా ఎవరైనా తీసుకెళ్ళాలి ఆండ్రాయిడ్ ఫోన్ అనుకుంటే కనుక పిక్సెల్ 8 Pro విల్ బి ఏ గుడ్ చాయిస్. ఐఫోన్స్ మీద ఎక్కువ డీల్స్ చూస్తాము ఈ స్ట్రైట్ టాక్ అనే లాక్ డివైజెస్ మీద. కానీ ఈ స్ట్రైట్ టాక్ డివైస్ని అన్లాక్ చేయించడం చాలా కష్టం అనమాట. బట్ చాలా తక్కువ ప్రైస్కి మనకు ఒక్కొక్కసారి వాల్మార్ట్లో దొరుకుతాయి. తక్కువకు ఉంది కదా అని కొనేయకండి, స్ట్రైట్ టాక్ని అన్లాక్ చేయించడం కష్టం. సో నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ Z Fold 5 మీద ఇన్ జనరల్ గా అయితే ఇది మనకి అరౌండ్ $1799 ఉంటుంది. ట్రేడ్ ఇన్ ఆఫర్ లోకి వెళ్తే కనుక $350 కే వస్తుంది. సో ఇక్కడ ట్రేడ్ ఇన్ కి మనకి $1000 ఆఫ్ ఇస్తున్నారు. సామ్సంగ్ వెబ్సైట్ లో కొన్నందుకు ఇంకొక 25% డీల్ అనమాట. సో అలా టోటల్ గా మనకి $1450 సేవ్ అవుతున్నాయి. ఫోల్డ్ కొనాలనుకుంటే కనుక గుడ్ డీల్, కానీ మీరు ట్రేడ్ చేసే ఫోన్ గుడ్ కండిషన్ లో ఉండాలి. సో నేనైతే కనుక ఫ్లిప్ 5 చూస్ చేసుకుంటాను. బికాస్ మనం ఏదైనా ట్రేడింగ్ చేస్తే $600 క్రెడిట్ వస్తుంది. సామ్సంగ్ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేస్తే 25% ఆఫ్ ఉంటుంది అనమాట సామ్సంగ్ యాప్ నుంచి. సో ఓవరాల్ గా నాకు ఒక ఫ్లిప్ 5 జస్ట్ $150 కే వస్తుంది కాబట్టి దిస్ ఇస్ వెరీ గుడ్ డీల్. సో నెక్స్ట్ వచ్చేసి HP. ఇది గేమింగ్ ల్యాప్టాప్ అనమాట. AMD Ryzen 5 మీద వర్క్ అవుతుంది. దీంట్లో 8GB ర్యామ్ ఉంటుంది, 15.6 ఇంచెస్ డిస్ప్లే. అండ్ దీంట్లో మనకి NVIDIA గ్రాఫిక్స్ కార్డ్ కూడా ఉంటుంది అనమాట. గేమింగ్ ఆడుకోవడానికి చాలా బాగా హెల్ప్ఫుల్. అండ్ 512GB SSD అయితే ఉంది. ఇది జనరల్గా $800 ఉండాలి. $350 సేవ్ అయ్యి మనకి $449 కి బెస్ట్ బైలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి యాపిల్ MacBook మీద ఇది 15 ఇంచెస్ MacBook Air M2 చిప్తో వస్తుంది. దీంట్లో 8GB ఆఫ్ మెమరీ ఉందన్నమాట. మనకి ఇది లేటెస్ట్ మోడల్. దీని మీద అయితే మనకి $250 తగ్గుతుంది. జనరల్గా మనకి ఇది $1299 ఉండాలి, కానీ ఇప్పుడు $1050కే వస్తుంది. ఈ డీల్ బెస్ట్ బైలో నడుస్తుంది. ఎవరైనా మ్యాక్బుక్ పర్చేస్ చేసుకుంటాను M2 చిప్సెట్తో అంటే కనుక దిస్ విల్ బి ద గుడ్ డీల్. సో నెక్స్ట్ వచ్చేసి డెల్ అనమాట. Inspiron 14 ఇంచెస్ది. ఇది 2-in-1 ల్యాప్టాప్. ఇది 13th జనరేషన్ ఇంటెల్ i5తో వస్తుంది. ఒరిజినల్గా దీని ప్రైస్ వచ్చేసి $750, మనకి ఆఫర్లో $550కి అవైలబుల్గా ఉంటుంది. ఈ డీల్ మనకి dell.comలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది Razer Blade 17 బెస్ట్ గేమింగ్ కంప్యూటర్ అనమాట. నన్ను అడిగితే కనుక గేమింగ్కి ల్యాప్టాప్ కొనుక్కోవాలి అంటే దిస్ విల్ బి ద గుడ్ చాయిస్. ఒరిజినల్గా దీని ప్రైస్ వచ్చేసి $2799, కానీ మనకి ఇప్పుడు ఇది $1799కే వస్తుంది. ఆల్మోస్ట్ 35% తగ్గిపోతుంది. ఇది వచ్చేసి i7 మీద వర్క్ అవుతుంది అనమాట. వెరీ గుడ్ ల్యాప్టాప్ విత్ 1TB SSD అండ్ 16GB ఆఫ్ ర్యామ్. గ్రాఫిక్స్ వచ్చేసి GeForce RTX 3060 మీద వర్క్ అవుతుంది. ఇంకా హై అండ్ గేమింగ్ కావాలి అనుకుంటే కనుక మనకి Alienware M16 మీద కూడా డీల్ నడుస్తుంది. ఇది వచ్చేసి i9 మీద వర్క్ అవుతుంది అనమాట, 13th జనరేషన్. ఇది గ్రాఫిక్స్ వచ్చేసి NVIDIA GeForce RTX మీద వర్క్ అవుతుంది విత్ 16GB గ్రాఫిక్స్ కార్డ్. అది కాకుండా మనకి ఎక్స్ట్రాగా 32GB ర్యామ్ కూడా ఉంటుంది. ఒరిజినల్గా దీని ప్రైస్ వచ్చేసి 3500, కానీ ఆఫర్లో మనకి ఇది 2800కి వస్తుంది. ఎయిర్పాడ్స్ ప్రో మీద బెస్ట్ డీల్ వచ్చేసి మనకి వాల్మార్ట్లో ఉంది. ఇది ఎయిర్పాడ్స్ ప్రో 2nd జనరేషన్ మీద అనమాట. నేను చాలా వెబ్సైట్స్లో వెతికాను, ఎక్కడ ఇలాంటి క్రేజీ ఆఫర్ అయితే లేదు. జనరల్గా ఇది $250 ఉంటుంది, బట్ వాల్మార్ట్లో మనకి $170కే అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో గ్రాబ్ ఇట్ సూన్, మనకి త్వరగా అయిపోతూ ఉంటాయి. మీరు కనుక ఎయిర్పాడ్స్ ప్రో 2nd జనరేషన్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక దిస్ ఈస్ ద రైట్ టైం. సో నెక్స్ట్ వచ్చేసి యాపిల్ వాచ్ SE అనమాట. ఇది లేటెస్ట్ వర్షన్ 2023 మోడల్. మనకి ఒరిజినల్గా $250 ఉంటుంది, బట్ November 22nd వాల్మార్ట్లో జస్ట్ $180కే అవైలబుల్గా ఉంటుంది. ఇవన్నీ ఎర్లీ యాక్సెస్ డీల్స్ అనమాట. సో మీరు కొనుక్కోవాలి అనుకుంటే కనుక రెడీగా ఉండాలి, రిలీజ్ చేయగానే పర్చేస్ చేసేసుకోవాలి. ఇవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. మనలాంటి వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఎయిర్పాడ్స్కి కూడా మనకి $169 November 22nd మాత్రమే.
ఇప్పటి వరకు అన్ని అయితే ఇన్ జనరల్ చెప్పాను. నెక్స్ట్ నేను ఎప్పటి నుంచో వెయిటింగ్, ఈ ఇయర్ ఖచ్చితంగా పర్చేస్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే డైసన్ వాక్యూమ్ అనమాట. ఇది కార్డ్లెస్ వాక్యూమ్. డైసన్ V8 కొందాం అనుకుంటున్నాను. ఇన్ జనరల్గా దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ $520 ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఆఫర్లో మనం ఆల్మోస్ట్ $220 సేవ్ చేసుకొని $300కి అయితే అవైలబుల్గా ఉంటుంది. డైసన్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. వాక్యూమ్ క్లీనర్ చాలా పవర్ఫుల్, సక్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఐఎమ్ రియలీ వెయిటింగ్. నెక్స్ట్ వచ్చేసి బీట్స్ స్టూడియో 3 వైర్లెస్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్. ఇది ఈ ఇయర్ రిలీజ్ అయిన ప్రోడక్ట్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్. అండ్ దీంట్లో మనకి యాపిల్ W1 చిప్సెట్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో మీరు ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ డివైజెస్కి కనెక్ట్ చేసుకోవచ్చు. జనరల్గా దీని ప్రైస్ వచ్చేసి మనకి $350 ఉంటుంది. కానీ November 22న మనకి వాల్మార్ట్లో జస్ట్ $99కి అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా, లేదు మీరు యూజ్ చేసుకోవాలన్నా కానీ వన్ ఆఫ్ ద గుడ్ అండ్ ద బెస్ట్ డీల్. యూఎస్లో ఎప్పుడైనా ఇలా బ్లాక్ ఫ్రైడే నడుస్తున్నప్పుడు టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ ఒక గూగుల్ షీట్ వస్తుంది, ఎక్కడ ఏ డీల్ ఉంది దేని మీద అనేది. అన్ని షాప్స్వి ఉంటాయి అన్నమాట. అదైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. సో చూసారు కదా, ఇవైతే బ్లాక్ ఫ్రైడే 2023 డీల్స్. సో నేనైతే డైసన్ వాక్యూమ్ కొందాం అని ఇప్పటికి అనుకుంటున్నాను. చూడాలి అయిపోయేటప్పటికి ఏమేమి పర్చేస్ చేస్తాను అనేది. నేను కనుక ఏమేమి పర్చేస్ చేస్తానో చూడాలి అనుకుంటా కనుక స్టే ట్యూన్డ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టైప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.